గంగా నా మనవరాలు. దాన్ని తీసుకెళ్లే హక్కు అధికారం అన్నీ నాకున్నాయి. కానీ ఇప్పుడు దాన్ని పోషిస్తుంది నేను కాబట్టి మీకంటే ఎక్కువ హక్కు అధికారం నాకే ఉన్నాయి. అయ్యో, ఓహో, అలా వచ్చావా? అయితే ఇక నుంచి నా మనవరాలు గంగకయ్యే ఖర్చంతా నయా పైసలతో సహా అంతా నేనే భరిస్తాను. ఇక నీ దయతో అది బతకడానికి వీల్లేదు. నా మనవరాల్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే ఈ క్షణమే మా ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. కానీ ఆ గంగకి ఎంత చెప్పినా ఈ కొంపని మిమ్మల్ని వదిలి రానంటోంది. అంతలా అది మీ మీద ప్రేమ పెంచుకుంది. దానికి మీవన్నీ బోటక ప్రేమలని తెలియక గుడ్డిగా నమ్ముతుంది. అవేవీ లేకపోతే నేనెప్పుడు దాన్ని తీసుకెళ్లిపోయేదాన్ని. మీకు అంత ప్రేమే ఉంటే అది రాదని చెప్పినా మీరు ఆగడం ఎందుకు? బతిమాలో బలవంతం చేసైనా సరే తీసుకెళ్లొచ్చు కదా. నేనేమైనా వద్దన్నానా? ఇప్పుడే దాన్ని తీసుకెళ్ళండి. నేను నా కూతురు హాయిగా మనశాంతిగా ఇంట్లో ఉంటాం. రాజేశ్వరి, ఏంటా మాటలు? గంగని ఇంట్లోంచి పంపించేస్తావా? నువ్వేం మాట్లాడుతున్నావు? కనీసం నీకన్నా అర్థమవుతోందా? వద్దమ్మా, వద్దమ్మా, గంగని పంపించొద్దమ్మా. అమ్మా, నువ్వా మాట అనొద్దు. అది ఇక్కడే ఉంటే మాకెప్పటికీ మనశ్శాంతే ఉండదు. అది రానంత వరకు మనమంతా ప్రశాంతంగా కలిసి ఉండేవాళ్ళం. కానీ అది ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో అప్పటి నుంచి మనమంతా గొడవలు పడి విడిపోయే స్థాయికొచ్చాము. ఆ దరిద్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అత్తయ్య, మీరు దాన్ని తీసుకెళ్ళండి. దాన్ని ఇప్పుడే ఈ క్షణమే తీసుకెళ్ళండి. రాజేశ్వరి, గంగ వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసమ్మా. నా బాధ కంటే మీకు ఆస్తి పోతుందన్న భయమే ఎక్కువైంది. ట్రస్ట్ వాళ్ళకి నేను చెప్పుకుంటాను. ముందు దాన్ని వెళ్ళనివ్వు. అత్తయ్య, తీసుకెళ్ళండి. తీసుకెళ్తానే, కానీ మాటకు ముందు మాట తర్వాత అది మీ మాటే వింటుంది. అది వస్తానని ఒప్పుకుంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే తీసుకెళ్లిపోతాను. వదరా. ఎంత పని చేసావమ్మా? అమ్మా, నా ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ రోజుతో అది నశించిపోయింది. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? నిజంగానే గంగ వెళ్ళిపోతే గంగతో పాటు ఆ కూడెం బ్యాచ్ కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు. అవునండి, ఆ దేవుడు మనకి ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తూనే ఉన్నాడు. సరే పదండి. ఆ చాముండేశ్వరీదేవికి మరవంటే గొంతు దాకా కోపం ఉంది. ఇప్పుడు గంగతో పాటు మనం కూడా ఆడికెళ్తే ఏంటి మన పరిస్థితి? అవునక్క, గంగని మహారాణిలో చూసుకొని మనని మాత్రం కుక్కని చూసుకొని చూస్తుంది. ఇంకా మనకి మంచి రోజులు పోయినట్టే. ముందైతే గంగ ఏం సెత్తదో చూడాలి. ఆ తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. అంతవరకు గమ్మునుండండి. గంగా, ఇదిగో తీసుకో, తీసుకో. మంగమ్మ గారు, మీరు నా గాలిపటం తెంపేస్తే ఏంటండి? నాకు ఇంకో గాలిపటం వచ్చినది. దీన్ని ఎంచక్కా ఎగరేస్తాను. ఏయ్, ఈసారి నువ్వు ఎగిరేయడానికి వీల్లేదు. ఎగిరేసావో మళ్ళీ తెంపేస్తాను. మంగమ్మ గారు, మీరట మాట మాటికి సింపేయకండి. ఇది నా గాలిపటం అండి. దీన్ని మీరెందుకు సింపేస్తారు? దీన్ని గనక మీరు సింపితే నా నూరుకొని చూడండి. నాకు ఎదురు చెప్పడమే కాకుండా నాకే వార్నింగ్ ఇస్తావే? నిన్ను వదలండి. నేను ఇవ్వను. ఇవ్వండి. గంగా, ఇవ్వు. ఇది నాది, నాది. ఇవ్వండి. మధ్యలో దూరేవో చంపేస్తాను. నాది, ఇది నాది. నాది నాకు ఇచ్చేయండి. ఇది నా గాలిపటం. అమ్మా, అమ్మా, అమ్మా.
ఏమైందమ్మా? ఇంత రక్తం ఏమైందమ్మా? ఇదిగో మంగే అంత చేసిందమ్మమ్మా. ఇందాక గాలిపటాలు ఎగరేసేటప్పుడు గంగ చేతిలో మంగు ఓడిపోయిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ గంగ గాలిపటం ఎగరేస్తుంటే మంగే కట్ చేయాలని చూసింది. వద్దని మంగ మాట వినలేదు. కోపంతో మాంజా లాగింది. దాంతో గంగ చేయి తెగిందమ్మమ్మా. ఓసే పాపిష్టిదానా, ఎంత పనిచేశావే? నువ్వు అసలు మనిషివా రాక్షసివా? ఎందుకే గంగంటే నీకు అంత అసూయ ద్వేషం? చూడు రక్తం ఎలా కారిపోతుందో. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదే గూడెందానా? నానమ్మ నన్ను నన్ను కూడిందనంటావా? అనక నువ్వు మంచి పని చేశావని మెచ్చుకుని నిన్ను ముద్దు పెట్టుకోవాలా? నువ్వు గూడెం దానివి కాబట్టే నీకన్నీ ఇలాంటి నీచమైన బుద్ధులొచ్చాయి. నానమ్మ నోర్ముయ్. అరిస్తే పళ్ళు రాలగొడతాను ఏమనుకున్నావో. అసలు దీన్ని చూస్తేనే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు కదే. నీకంత కుళ్ళు పనికిరాదే పాపిష్టిదానా? నానమ్మ మర్యాదగా మాట్లాడు. నువ్వు మా నానమ్మవని ఊరుకున్నాను, లేదంటే ఈ బిల్డింగ్ పై నుండి తోసేసేదాన్ని తెలుసా? ఏంటే ఎంత ధైర్యమే నీకు? నన్ను నన్ను బిల్డింగ్ నుంచి తోసేస్తానంటావా? నన్ను గూడెంది అంటే నేను భరించలేను. ఇంకోసారి అలా అన్నావంటే నిజంగానే తోసేస్తాను. ఏది తొయ్యవే, నేను చూస్తాను గూడెందానా నిన్ను. నానమ్మ నన్ను కొట్టొద్దు, వదిలేయ్. నానమ్మ ఎంత పొగరే నీకు? పెద్దదానని కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? నిన్ను. నానమ్మ 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 కొట్టద్దు నానమ్మ. అమ్మా అమ్మా రామ్మా. అమ్మా 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 అమ్మమ్మ అమ్మా అమ్మా ఏమైంది? అమ్మా, నానమ్మ కొట్టింది. అమ్మా ఏం జరిగింది? అమ్మా మీకు కొంచెమైనా మనసుందా? మీ వయసుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నారా? అరే పసిబిడ్డను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొడతారా? దానికి ఏమైనా అవుతుందేమో అన్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు? చంపేస్తారా దీన్ని? చెప్పండి. నేను కాదే, అదే నా మనవరాల్ని చంపేలా ఉంది. దాని మనసులో గంగ అంటే విపరీతమైన ద్వేషం పెట్టుకుని ఏమీ తెలియనట్టు నటిస్తోంది. అది చేసిన పనికి చూడు చూడే గంగకెంత రక్తం పోతోందో. అమ్మా గంగా, అయ్యో అయ్యో, ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అయ్యో ఇలారా ఇలారా, రా రా రా, కూర్చో గంగా. వద్దమ్మా. అంతే అంతే అంతే. అయ్యో అయిపోయింది అయిపోయింది. అయ్యో ఏం కత్తల్లి, కాసేపు అయిపోతుంది అయిపోతుంది అయిపోతుందమ్మా. మంగ చేసింది కూడా తప్పే కదమ్మా, అందుకే కొట్టింది. అందులో తప్పే ఉంది రాజేశ్వరి. అమ్మా నువ్వేం మాట్లాడుకో, ఇదంతా నీ వల్ల జరిగింది. మధ్యలో నేనేం చేశానమ్మా? ఇంకేం చేయాలమ్మా? మంగతో దాన్ని పంపించొద్దు అన్నాను, విన్నావా? ఇప్పుడు చూడు, దెబ్బ ఎలా తగిలినా అది నా కూతురు వల్లే తగిలిందని అందరూ అనుకుంటున్నారు. అది నిజమే కదా. ఈ రాక్షసి కావాలనే గంగకి దెబ్బ తగిలేలా చేసింది. ఈ కుళ్ళు పోద్దే. గంగ సంతోషంగా ఉంటే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఎంతైనా గూడెంది కదా, బుద్ధులు ఎక్కడ పోతాయి? అత్తయ్య ఇంకొకసారి గూడెందంటే మీకు బాగోదు చెప్తున్నాను.
ఒక్కసారి కాదే 100 సార్లైనా అంటాను, అది గూడెంది గూడెంది గూడెంది. అత్తయ్య, పెద్దవారని మర్యాదిచ్చి మాట్లాడుతున్నాను. నా సహనాన్ని పరీక్షించకండి. మీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మీకిష్టమైతే ఇక్కడ ఉండండి, కష్టం అనిపిస్తే వెళ్ళిపోండి. అంతేగాని నన్ను నా కూతుర్ని అవమానించి మాట్లాడకండి. అలా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? పరిస్థితిని అంతవరకు వచ్చేలా చేసుకోకండి, మీకే మంచిది కాదు. దాన్ని ఇక్కడ సరిగా చూసుకోవడం లేదని మీకు అనిపిస్తే వెంటనే దాన్ని తీసుకెళ్ళిపోండి. నువ్వు చెప్పేదేంటే? నేనే నా మనవరాల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నీతో మాటలు అనిపించుకుంటూ పడుండడానికి నేనే గతిలేదని కాదు. అయ్యో వదినా, అది ఆవేశపడిందని నువ్వు ఆవేశపడకు. కాస్త ప్రశాంతంగా ఆలోచించు. అది నాకు కాదు, దానికి చెప్పు. రాజేశ్వరి, నువ్వు కాస్త నీ ఆవేశం తగ్గించుకుంటే మంచిదమ్మా. గంగ చెయ్యి తెగి బాధపడుతుంటే ఎవరైనా అలాగే అంటారు. నీకు మాత్రం గంగను చూస్తుంటే బాధగా అనిపించడం లేదా? అంతెందుకు, మంగకి ఇలాగే చెయ్యి తెగుంటే నువ్వు ఊరుకునేదానివా? ఆ? అంతకంటే ఎక్కువగా ఆవేశపడేదానివి. చెప్పు రాజేశ్వరి, చెప్పు. వదినా, సిలికి సిలికి ఆవిడ గారి గొడవ పెద్దదయ్యేటట్టుంది. అవునక్కో, వెంటనే ఏదో ఒకటి చేసి పెద్దావిడ ఆపాలా, లేకపోతే గంగ తీసుకెళ్ళిపోతేమో. నేనున్నానుగా, చెప్తా. అమ్మగారు, గంగకి తగిలింది చిన్న దెబ్బే కదండి, ఏం కాదు, వదిలేయండి. దీనికోసం మీరింత గొడవ పడ్డం ఎందుకమ్మా? రాజేశ్వరమ్మ గారిని ఏమనకండి. నువ్వు నోర్మయ్యవే. గంగ నీ సొంత కూతురు అయ్యుంటే దీని బాధ నీకు తెలుసుండేది. నువ్వు కాదు కాబట్టే నిమ్మకు నీరెత్తినట్టు అలా ఉన్నావు. ఇది నా మనవరాలు, నా రక్తం. అందుకే నా రక్తం మరిగిపోతుంది. అయితే ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? తీసుకువెళ్ళండి మీ మనవరాల్ని. తీసుకెళ్తానే. అయ్యో వదిన, ఆగు. నన్ను ఆపుకోదినా, అడ్డు తప్పుకో. అమ్మ గంగా, రా మన ఇంటికి వెళ్దాం. వదినా, నేను రాన్నానమ్మా. అమ్మ గంగా, ఎందుకు రానంటున్నావు తల్లి? నువ్వు ఇంట్లో సంతోషంగా ఉండలేవు. రోజు నరకం అనుభవిస్తూ అష్ట కష్టాలు పడుతూ ఇక్కడే ఉండాల్సిన కర్మ నీకేం పట్టలేదు తల్లి. రా అమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. రా, నిన్ను మహారాణిలా చూసుకుంటాను తల్లి. అంటే దీన్ని అక్కడ కూడా మహారాణిలా చూసుకుంటుందా? నేను రాన్నానమ్మా. ఎందుకంటే నన్ను మీరు ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలియదు, కానీ మా అమ్మ వాళ్ళని మాత్రం మీరు ప్రేమగా చూసుకోరు. వాళ్ళిక్కడున్నంత ఆనందంగా అక్కడ ఉండలేరండి. అన్నిటికీ మించి నా నీ నుండి వెళ్ళనని అమ్మమ్మకి మాట ఇచ్చినాను. నా నీడ ఉంటున్నది కూడా అమ్మమ్మ సంతోషం కోసమే. అమ్మమ్మ గాని మాట ఇవ్వకపోతే నానెప్పుడో మా గూడానికి వెళ్ళిపోయేదాన్ని నానమ్మ. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. నువ్విక్కడే ఉంటే వీళ్ళు నిన్ను చంపినా చంపేస్తారమ్మా. అత్తయ్య, నోటికెంతొస్తే అంత మాట్లాడకండి. ఆటలో ఏదో పొరపాటున చేయి తగినంత మాత్రాన దాన్ని చంపేస్తానంటారా? మేమేమంత రాక్షసులం కాదండి, మాకు మనసుంది. మీ మాటలతో మమ్మల్ని బాధ పెట్టకండి, వెళ్ళిపోండి. నేను వెళ్ళటం కాదే, నిజ నిజాలేంటో నీకు తెలిసేలా నేను చేస్తాను. గంగ నీ కూతురు కాదంటున్నావుగా, అది నీ కూతురేనని రేపు నిరూపిస్తాను నేను. ఏంటమ్మగారు మీరు అనేది? గంగ నా కూతురు కాదా? నోర్మోయ్, నీ మొహానికి దాని మొహానికి అసలు పోలుకుందా? అది నీ కూతురంటే ఎవరు నమ్ముతారే? ఇది రాజేశ్వరి కూతురే, ఇది నా మనవరాలే. అందుకే మా ఊర్లో మా పూర్వీకులు కట్టించిన శివాలయం ఉంది. 10 సంవత్సరాలకు ఒకసారి ఆ ఆలయం తలుపులు మా వారసులు తాకితేనే అవి తెరుచుకుంటాయి. ఆ ఆలయం వెనకాల ఒక పుట్ట కూడా ఉంటుంది. అందులో ఒక దేవనాగుంటుంది. దానికి మా వారసులే పాలు పడితేనే అది బయటకొచ్చి తాగుతుంది. తాగి ఆశీర్వదిస్తుంది. మా వారసులు కాకుండా వేరే వాళ్ళు దానికి పాలు పెట్టినా దానికి తెలిసిపోయి వెంటనే కాటు వేసి చంపేస్తుంది. గంగ నా కూతురు కాదు, మంగే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. అది చాలు.
గంగా మంగల్లో ఎవరు అసలైన నా వారసురాలో చెప్పడానికి. రేపు గంగని మంగని అక్కడికి తీసుకెళ్లి ఆ దేవనాగు పుట్ట దగ్గర పాలు పెట్టిస్తాను. అప్పుడు పాలు తాగడానికి వచ్చిన ఆ దేవనాగు అసలైన వారసులెవరో మీకే చూపిస్తుంది. సరే, అలాగే కానివ్వండి. రేపటితో మీ అందరి అనుమానాలు తొలగిపోతాయి. నేను సిద్ధంగా ఉన్నాను. సరే అయితే రేపు రెడీగా ఉండండి. పది సంవత్సరాలకు ఒకసారి ఆ ఆలయ తలుపులు మా వారసులు తాకితేనే అవి తెరుచుకుంటాయి. మా వారసులు కాకుండా వేరే వాళ్ళు దానికి పాలు పట్టినా దానికి తెలిసిపోయి వెంటనే కాటు వేసి చంపేస్తుంది. రేపు అసలైన వారసులు ఎవరో తెలుసుకునే పరీక్షలో అనవసరంగా మంగ బలవుతుంది. ఎంత కాదనుకున్నా దాన్ని ఇన్నాళ్ళు నా మనవరాలిగానే పెంచాను. చూస్తూ చూస్తూ దాన్ని ఎలా చంపుకుంటాను? ఎలాగైనా సరే దాన్ని నేను కాపాడుకోవాలి. భగవంతుడా, మంగని కాపాడి దారి చూపించు తండ్రి. ఛ! నాన్నమ్మకు అస్సలు బుద్ధి లేదు. ఎవరు అసలైన వారసురాలు కనుక్కోవడానికి ఇలాంటి టెస్ట్ పెట్టింది. అమ్మో, రేపు నేను కనుక పాము దగ్గర పాలు పెడితే అది ఖచ్చితంగా తాగదు. అప్పుడు నన్ను కాటేస్తుంది. దాంతో ఆ గంగే ఈ ఆస్తికి వారసురాలవుతుంది. ఛ! అలా జరగడానికి వీలేదు. ఎలాగైనా తప్పించుకోవాలి. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఛ! ఏం చేయాలి? వదినా, ఎన్ని రోజులు మనం చేసిన మోసం రేపటితో బయటపడిపోతుంది. మనం చేసిన మోసానికి పాపం మంగ బలైపోతుంది. ఎలాగైనా ఏదో ఒకటి చేసి మన మంగని కాపాడాలి వదినా. అవునక్క, మంగ నీ కూతురే కాబట్టి ఆ పాము ఖచ్చితంగా కాటేస్తుంది. అప్పుడు నువ్వెంత ఏడ్చా లాభం లేదక్క. అందుకే ఇప్పుడే నిజం చెప్పేసి మన మంగని కాపాడుకుందామా? కాసేపు నన్ను ఆలోచించుకోనివ్వండి. ఆస్తి లేకపోతే నా బిడ్డ బతకలేదు. అట్టాగని సుత్తు సుత్తు నా బిడ్డని ఆ పాము కాటికి బలివ్వలేను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒకటి చేసైనా సరే ఆ గండం నుంచి మంగని కాపాడాలి. అది ఎట్టాగా అని ఆలోచిస్తున్నా. రాజేశ్వరి, రాజేశ్వరి, అమ్మ రాజేశ్వరి, రేపు గుళ్ళో మీ అత్తయ్య పెట్టే పరీక్షను తలుచుకుంటుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందమ్మా. ఏంటమ్మా నువ్వనేది? ఇంత టెన్షన్లో నువ్వెలా ఆనందంగా ఉన్నానంటున్నావు? టెన్షన్ ఎందుకమ్మా? రేపటితో అందరి అనుమానాలు తీరబోతున్నాయి. మంగ నా కూతురు కాదు, గంగే నా కూతురు అని అందరూ అంటున్నారు కదా. కాదు, మంగే నా కూతురు అని రేపటితో తేలబోతుంది. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.